ఒక యోహాను తప్ప మిగతా అపోస్తలులందరూ హతసాక్షులైనారు. పౌలు హతసాక్షి అయ్యాడు, స్టెఫను హతసాక్షి అయ్యాడు. ఎందుకు చంపబడ్డారు? నేరాలు చేసినందుక? కాదే. దైవనీతి కొరకు ఆకలి దప్పుకలు కలిగి జీవించినందుకు వాళ్ళు చంపబడ్డారు. దైవనీతిని మీకు ఇచ్చేవాడు యేసుస్వామి ఒకడు మాత్రమే అని ఖండితంగా ప్రకటించినందుకు వాళ్ళు చంపబడ్డారు. sinners will not be hated in this world. याद रखना ये बात. गुनहगार लोगों से खराब मन वाले, खराब दिल वाले, खराब काम, बुरे काम करने वालों से दुनिया नफरत नहीं करती. దునియా నఫరత్ ఉన్ లోగోं से नहीं करती. చెడ్డ పనులు చేసే వాళ్లను లోకము ద్వేషించదు. నిజంగా నీవు వ్యభిచారంలో బ్రతికి జారత్వం చేస్తూ త్రాగుడుకు బానిసవై ఉంటే లోకం అస్సలు నిన్ను ద్వేషించదు. వెరీ గుడ్, అట్లా ఉండాలి బాబు అంటూ. వెరీ సింపుల్. చూడండి, ఈ సారా కోట్లు మెయింటైన్ చేసే వాళ్ళని ఎవరు కొట్టరు, గుట్కాళ్ళు అమ్మే వాళ్ళని కొట్టరు, సిగరెట్లు అమ్మే వాళ్ళని కొట్టరు. సువార్త ప్రకటిస్తే కొడతారు. ఇంకా ఇంతకంటే మంచి నిరూపణ ఏం కావాలి? ఇంతకంటే మంచి ఉదాహరణ ఏం కావాలి? నిజానికి వాళ్ళని కొట్టాలి. సమాజానికి విషం అమ్ముతున్నారు, కానీ వాళ్ళేమో ప్రజాసేవకులట. విషం అమ్మేవాళ్ళు, గుట్కాలు, సిగరెట్లు, సారా అమ్మేవాళ్ళు ప్రజాసేవకులట. సువార్త చెబితే మనం దేశాన్ని పాడు చేస్తున్నామట. ఇది ఏమి తీర్పిది? మంచి పనులు చేసే వాళ్ళే ద్వేషించబడతారు. అసలు భక్తుడెవడో గ్రహించడానికి ఇదే యాసిడ్ టెస్ట్. ఎవరైతే అందరి చేత ద్వేషించబడుతున్నారో వాడే ఆధునిక స్టెఫను, ఆధునిక పౌలు, ఆధునిక ఏలియా, ఆధునిక అపోస్తలుడు వాడే. అందరూ ద్వేషిస్తున్నారంటే దేర్ ఈస్ divine character in him. There is divine character in her. If people are hating you, you can be sure that Christ is living in you. If people are hating you, you can be sure that you have something of the desirable Christ-like character in you. క్రీస్తు పోలిక నీలో కొంత వచ్చింది, ఇంకా రాబోతుంది. ఆ ప్రాసెస్లో ఉన్నావు. అప్పుడే లోకం నిన్ను ద్వేషిస్తుంది.